ఎస్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పునర్విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలంటూ సుప్రీంకోర్టులో ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి పిటిషన్పై విచారణ చేపట్టింది జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. 2026లో జరిగే జనాభా లెక్కల తరువాతే అసెంబ్లీ సీట్ల పెంపు అని తీర్పునిచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు అనేది 2026 జనాభా లెక్కల తర్వాతే ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో ఆ తీర్పులో ఇంకా పూర్తిగా ఎటువంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు? రైట్ రాజేష్, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలంటూ ఆ పిటిషన్ దాఖలైంది. దానిపై తీర్పును వెల్లడించింది జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఏపీ, తెలంగాణలను మినహాయించి కొత్తగా రూపొందించిన జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గం మాత్రమే పునర్విభజన చేయడం అసమంజసమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆర్టికల్ 170/3 ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26 కు పరిమితి ఉందని తీర్పు ఇచ్చింది జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగంలోని 7వ అధ్యాయం 3కు లోబడి ఉంటుందని సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది. ఏపీ, తెలంగాణకు పునర్విభజన నోటిఫికేషన్ నుండి మినహాయించడంలో ఏ వివక్ష లేదంటూ కూడా ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదని సుప్రీం ధర్మాసనం గుర్తించింది. అయితే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ అసెంబ్లీ సీట్లకు సంబంధించి ఇది ఒక తీర్పు, కీలక తీర్పు అని చెప్పుకోవాలి. ఇక 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు అనేది సుప్రీం ధర్మాసనం తీర్పిచ్చింది. ఇక డీలిమిటేషన్ పై దాఖలైన పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శివ. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పు అయితే ఇచ్చింది. 2026 జనాభా లెక్కల తర్వాతనే తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు ఉంటుంది అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.